హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంది అంటే విజయవాడ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. నైట్ లేట్ అయిపోయింది, మేము బీచ్ నుండి స్టార్ట్ అయిపోయేసరికి ఇక మచిలీపట్నం నుండి విజయవాడకి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. విజయవాడలో మా కంపెనీ వాళ్ళ గెస్ట్ హౌస్లు ఉండే అనమాట. మేమైతే ఇక అక్కడికి వెళ్ళిపోయినాము. నైట్ వెళ్ళేసరికి 3 అయింది. ఇక ఫ్రెష్ అయ్యి పడుకున్నాము. ఎర్లీగానే లేద్దాం అనుకున్నాం కానీ లేచేసరికి 8 అయిందనమాట. ఇంకా లేచి ఇంకా అట్లనే వెళ్ళడం ఎందుకులే అని ఫ్రెష్ అయినాము. మళ్ళీ ఏమన్నా టీ ఆర్ కాఫీ తాగుదాం అన్నట్టు అనుకున్నాము. బయటికి వెళ్ళి తాగుదాం అనుకున్నాము కానీ ఈ హౌస్లోనైతే ఇంకా టీ పౌడరు కాఫీ పౌడర్ అన్నీ ఉండే. ఇక పాల ప్యాకెట్ బయట నుండి తెచ్చుకొని మేమైతే ఇంకా ఈ ఇంట్లోనే పెట్టుకున్నాం అనమాట. అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అంటే ఒక ఫ్యామిలీకి ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా మేమైతే టీ అట్లా తాగిన తర్వాత ఫ్రెష్ అయినాము, రెడీ అయినాము. ఇది వచ్చేసి అయితే చిన్నగా నేను హోమ్ టూర్ లాగా తీసిన అనమాట. ఈ ఇల్లు వచ్చేసి డబల్ బెడ్రూమ్ది. ఇది అపార్ట్మెంట్లో. మేము నైట్ వచ్చినాం కదా, నైట్ 3 అయ్యేసరికి మేము అంత వ్యూ అదేం చూడలేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. మాకైతే ఈ ఇల్లు మస్తు నచ్చింది. కొత్త బిల్డింగ్ అనుకుంటా, మంచిగా ఉంది. ఆ ఫర్నిచర్ అయినా ఏవైనా నాకు మెయిన్ ఈ ఇంట్లో ఏది నచ్చిందంటే కిచెన్. ఎందుకు అంటే ఓపెన్ కిచెన్ ఉండే, నాకైతే ఎక్కువ ఓపెన్ కిచెన్లో అట్లా ఉంటే బాగా నచ్చుతుంది. కిచెన్కి అటాచ్డే బాల్కనీ ఉండే, మన వాష్ ఏరియా లాగా అట్లా. దానికి బిసైడే ఇంకా చిన్న టెంపుల్ లాగా పెట్టిరనమాట. దాని పక్కకి ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి సీత్రూ ఉండే అనమాట. బాల్కనీ అయితే నాకు మస్తు నచ్చింది. వ్యూ అవన్నీ నైట్ మేమంతా అబ్జర్వ్ చేయలేదు. మార్నింగ్ లేచి చూసేసరికి ఇంత బాగుందా వ్యూ అనిపించింది. ఆ బీచ్లో అట్లా టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడ రూమ్లో చున్నా కానీ మనం కొంచెం మంచిగా చిల్ అవుతుండే కదా అని ఫీల్ అయినాం అనమాట. కానీ ఏం చేస్తాం, లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అట్లా మేము ఎక్స్పీరియన్స్ చేసినాం అనుకున్నాము. ఇక మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్కి స్టార్ట్ అయినాం అనమాట. నైట్ వ్యూ చూడలేదని చెప్పిన కదా, నేనైతే ఇంకా నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట. అసలు ఇల్లులే లేవు, ఎక్కడనో మేము అడవిలో ఉన్నాం అనుకున్నా, కానీ లేచి చూసేసరికి పక్కకి అన్ని ఇల్లులు స్కూల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా నచ్చింది. ఇక మేము ఇక రెడీ అయ్యి లిఫ్ట్లో వెళ్తున్నాము. అందరు వెళ్ళిపోయారు, మేమేమో ఆ వ్యూ చూసుకుంటూ ఉన్నాము. ఇక కార్లను అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎప్పుడో తొందరగా స్టార్ట్ అయిదాం అనుకుంటే లేట్ అయిపోయింది. అనుకునేవన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా అంతే అవుతుంది, కొంచెం అటు ఇటు. మేము డే 2లో బాగా ప్లాన్ చేసింది ఏంటి అంటే ఫామ్ విజిట్ అనమాట. మా కంపెనీ వచ్చేసి స్ట్రిమ్స్ రిలేటెడ్ అనమాట. ఇక అట్లా ఏదైనా ఫామ్ విజిట్ చేస్తే మనకి నాలెడ్జ్ వస్తుంది కదా అన్నట్టు బాగుండే. కాకపోతే ఇక మేము ఎర్లీ మార్నింగ్ లేస్తేనేమో ఫామ్ విజిట్ చేయడానికి ఉండే, కానీ మేము లేట్గా లేచినాము. ఆ రోజు సండే, ఇంకా ఆ టైంకి అవైలబుల్ ఉండదు అనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మేము ఫంక్షన్కి ఎక్కడికి వెళ్తున్నామంటే గుంటూరుకి వెళ్తున్నాము. అదే వెళ్తున్న దారిలోనే ఇక్కడ విజయవాడలో మెయిన్ ఆఫీస్ ఉంటుంది అనమాట. మాకు మెయిన్ ఆఫీస్ లోపలికి వెళ్ళాలని ఉండే, కాకపోతే ఆ రోజు సండే కాబట్టి ఆఫీస్ క్లోజ్ ఉండే. ఇంకా మేము చేసేది ఏం లేదు, బయట నుంచి అట్లా వ్యూ చూసినాం అనమాట. ఇంకా వాళ్ళు స్టింప్ వాటి రిలేటెడ్ కదా, పాండులాగా పెట్టి ఒకటి ఆటో ఫీడరు, ఏరేటర్స్ అవన్నీ పెట్టారు. ఇక అట్లా అక్కడ కొద్దిసేపు ఉండి కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాము. ఇది విజయవాడలో బాగా ఫేమస్ బ్రిడ్జ్ అంట కదా. ఇక్కడ అప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా, నాకు తెలిసి బాగా వరదలు వచ్చినాయి కదా, ఫుల్ ఆగమాగం అయింది విజయవాడ. ఇప్పుడేమో వాటర్ లేవన్నమాట. ఎక్కడో ఒక దగ్గర లాస్ట్లో కొన్ని ఉండే అనమాట. ఇక అట్లా ఫైనల్గానైతే మేము గుంటూరుకి అయితే రీచ్ అయిపోయినాము. మధ్యాహ్నం అయిందనమాట. తొందరనే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక అట్లా లేట్ అయిపోయింది. ఇక మేమైతే ఇక ఫంక్షన్ అయిపోయింది కావచ్చు అని అనుకున్నాము. ఇక ఫైనల్గానైతే ఫంక్షన్కి రీచ్ అయిపోయినాం. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత ఇంట్రోవర్ట్ అంటే చాలా ఇంట్రోవర్ట్. నాకు చాలా భయం అవుతూ ఉంటుంది. దట్టు ఇంకా మేనేజర్ వాళ్ళ ఫంక్షన్ కాబట్టి చాలా మొహమాటంగా అనిపించింది, వెళ్ళాలా వద్దా అన్నట్టు. నేను వీడియో క్లిప్ కూడా ఎక్కువ తీయలేదు, అక్కడక్కడ కొన్ని తీసిన. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే అసలు ఫోన్ కూడా ముట్టలేదు, అంత భయం అయింది. తర్వాత కొద్దిగా అయిన తర్వాత అట్లా కొద్దిసేపు కొన్ని క్లిప్స్ అయితే తీసిన అనమాట, మరీ ఎక్కువ కూడా తీయలేదు. ఫంక్షన్ హాల్ ఇంకా డెకరేషన్ అవన్నీ అయితే మస్తు ఉండే, మాకు బాగా అనిపించింది. ఇంకా ఫోటోషూట్వి కూడా అవి యాడ్ చేసిర్రు, చాలా బాగున్నాయి. వీళ్ళందరూ మా ఆఫీస్ వాళ్ళు అనమాట. ఓన్లీ లేడీస్ బ్యాచ్ వరకు సపరేట్గా దిగినాము, బాయ్స్ తోటి కూడా దిగినాము. ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక అట్లా మా అమ్మ వాళ్ళతోటి ఫొటోస్ దిగి ఇంకా లంచ్ చేద్దాం అన్నట్టు అందరం ఇంకా లంచ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయినాము. ఫస్ట్ అయితే ఇంకా లంచ్ ఏం చేద్దాంలే అన్నట్టు ఫస్ట్ ఫ్రూట్స్ తిందాం అన్నట్టు ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాం అన్నట్టు. నాకు అన్ని ఫ్రూట్స్లలో బాగా
ఏది నచ్చిందంటే మ్యాంగో నచ్చింది. ఎంత బాగుండేనో, మరీ ఓవర్ స్వీట్ లేకుండా అట్లని సప్పగా లేకుండా న్యాచురల్గా మాకు బాగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ పెట్టుకొని తిన్నాం అన్నట్టు. ఫ్రూట్స్లో మ్యాంగోనైతే నార్మల్గా అంతే బాగా అనిపించింది. ఇంకా ఫ్రూట్స్ అట్లా తిన్న తర్వాత ఇక మళ్ళీ మేము ఇక ఫుడ్కి అయితే వెళ్ళిపోయినాము. తొందరగా మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలన్నట్టుగా ఫస్ట్ అయితే ఇంకా స్టార్టర్స్ నుండి స్టార్ట్ చేసినాము. అన్నీ ఇంకా ఒకటేసారి పెట్టుకొని వెళ్దాం అన్నట్టు మేమందరం ఇంకా గ్యాంగ్ వెళ్ళినాము. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళాలంటే అంత మోమాటం అన్నట్టు. ఫుడ్ దగ్గర కూడా నార్మల్గా మనం అమ్మ వాళ్ళతో అట్లా వెళ్తేనేమో వాళ్ళతో వెళ్తూ ఉంటాము. ఇట్లా ఒక్కరం వెళ్ళాలంటే ఎంతైనా కొంచెం ఉంటుంది కదా. ఇక మీరు కూడా ఏ టైపు కామెంట్ చేయండి. నాకైతే చాలా మోమాటం అనిపిస్తుంది. ఇంకా నాకే మోమాటం అంటే ఇంకా మా కొలీగ్ వాళ్ళకైతే అందరికీ ఇంకా నాకన్నా దారుణం అనమాట. ఇంకా వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది నేనే కొంచెం బెటర్ అని. ఇక ఫుడ్ అయితే బాగా ఫిష్ అండ్ ప్రాన్ వాటి మీదనైతే పెట్టిరనమాట. అన్నీ బాగా అనిపించినాయి. ఇంకా రాగి సంగటి కూడా పెట్టారు. ఆ ఫుడ్ ప్లేట్ నిండా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంది. నాకు స్టార్టర్స్ అయితే ఎంత బాగా నచ్చినాయి అంటే చాలా బాగా నచ్చినాయి. నార్మల్గా ప్రాన్వి ఫిష్వి మా సైడ్ ఎక్కువ ఫంక్షన్స్లలో అయితే పెట్టరు, చాలా తక్కువ. మెయిన్ చికెన్ మటన్ అట్లా తింటూ ఉండేది. కానీ ఇట్లా ఈ ప్రాన్ రిలేటెడ్ ఫిష్ రిలేటెడ్ మళ్ళీ ఇంత బాగా చేసిరు అనిపించింది. నాకు ఒక రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది. ఏదో ఒక ఐటెం ఫ్లాప్ అవుతూ ఉంటుంది కదా, అట్లా ఏది లేదనమాట. అన్నీ బాగా నచ్చినాయి. మా వాళ్ళందరూ ఇక ఫుడ్ తినడానికి కూడా అంత మోమాట పడుతూ ఉన్నారు. చూస్తే అర్థమవుతుంది ఎంత సిగ్గుపడుతున్నారు. అసలు తినమంటే తినరు, మళ్ళీ వెళ్ళి పెట్టుకొని కూడా పెట్టుకోలేదు, అంత మోమాటం అనమాట. ఇక ఏదో ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి కదా తినాలి కదా అన్నట్టు తిన్నారు. కానీ అంత కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే అయితే ఎవరు తినలేదు. ఫుడ్ ఏమో నెక్స్ట్ లెవెల్ ఉంది. అదే మనం రెస్టారెంట్కి పోతే కుమ్మేస్తాం కదా. ఇక అట్లా ఫుడ్ తిన్న తర్వాత ఇక ఫైనల్గా మనము ఐస్ క్రీమ్ తినాల్సిందే కదా. ఇక ఐస్ క్రీమ్లో కూడా ఎన్ని వెరైటీస్ పెట్టారో, మ్యాంగో ఫ్లేవర్, చాక్లెట్, అవే ఇంకా కప్లో కావాలంటే కప్లో, లేదంటే కోన్లోనే ఇచ్చిళ్ళు. నేను అయితే కోన్లోనే తిన్నా, చాక్లెట్ తిన్నా. మనం ఎంత ఫుడ్ తిన్నా కానీ ఫైనల్గానైతే ఇట్లా ఐస్ క్రీమ్స్ డిజర్ట్స్ తినండి మన లంచ్ కంప్లీట్ అవ్వాలి కదా, అట్లా అనిపించింది. ఇంకా ఇక్కడ ఏంది అంటే పాన్స్ కూడా ఇచ్చిర్రు అనమాట. నేను అసలు లాస్ట్ టైము మా ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ అప్పుడు పెట్టిరనమాట. అది కొంచెం నోట్లో పెట్టుకోగానే నాకు అంతా డిఫరెంట్గా అనిపించి పడేసిన అనమాట. అస్సలు ట్రై చేయలేదు. ఇక్కడనేమో వాళ్ళందరూ తిని బాగుంది ట్రై చేయి అన్నారు. నాకేమో తిన్నాక అంత డిఫరెంట్గా అనిపించింది. మరీ అంతేం నచ్చలేదు. ఫ్లేవర్స్ అన్నీ వేయిన ఫీలింగ్ వచ్చింది. అనవసరంగా తిన్నా అని అనుకున్నా. ఇక అట్లా ఫుడ్ తిని కొన్ని మళ్ళీ పర్సనల్గా ఫొటోస్ దిగినాం అనమాట. దిగి ఇంకా రిటర్న్ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా తొందర స్టార్ట్ అయితే ఇంకా తొందరగా వెళ్ళొచ్చు అన్నట్టు. ఎందుకంటే మేము వెళ్ళింది ఇది సండే రోజు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది, లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అన్నట్టుగా ఇక స్టార్ట్ అయిపోయినాము. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే ఎంత ఎండలు కొట్టినాయి అంటే ఫుల్ ఎండలు ఉండే. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేయగానే మళ్ళీ బీభత్సంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అట్లా మేము ఈవినింగ్ వరకు వెళ్ళంగానే ఇంకా మధ్యలో టీ అట్లా బ్రేక్ తీసుకుందాం అన్నట్టు ఒక దగ్గర ఆగినాము. ఆ ప్లేస్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ వ్యూ అయితే మస్తు ఉంది. వర్షం పడి తగ్గింది కదా, క్లైమేట్ చల్లగా మంచిగా ఉంది. ఆ వ్యూకి అదంతా మాకు మస్తు చిల్ అయినాము. జస్ట్ అట్లా 10 minutes అట్లా ఉండిపోదాం అనుకున్నాము. ఆ వ్యూ అవన్నీ చూసిన తర్వాత ఒక 1 hour ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఒకటే కార్లో అయితే ఏం కాకపోగానే ఇంకా 2 కార్లు కదా, ఇక అందరం ఒక దగ్గర కలుసుకొని అట్లా మాట్లాడుకొని అట్లా చిల్ అయినాం అనమాట. వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే టీ అయినా కాఫీ అయినా ఇట్లా స్టీల్ గ్లాస్లో ఇచ్చారు. అట్లా చూడంగానే మనం ఇంట్లో తాగుతాం కదా, అదే ఫీల్ తీసుకురావడానికి మేబీ అందులో పెట్టిరు కావచ్చు. ఇక మేమైతే ఫుల్ చిల్ అయినామని చెప్పినాం కదా. ఇదే మాల్గుడి ఫిల్టర్ కాఫీ అనేసి ఉంది. చాలా బాగుండే ఆ ప్లేస్ అదంతా. మీరు ఇట్లా హైవేలలో వెళ్తున్నప్పుడు ఇట్లా ట్రై చేస్తే బాగుంటుంది. మేము ఇక అట్లా ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇక మళ్ళీ డిన్నర్ టైం అయితే అయింది. హైదరాబాద్కి వెళ్ళినాక తిందాంలే అనుకున్నాము, కానీ చాలా లేట్ అయిందనమాట. ఇంకా మరీ ప్రతిరోజు ఇంకా రెస్టారెంట్లలో ఏం తింటాము, ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టు దాబాలలో చూసుకుంటున్నాం అనమాట. హాఫ్ అన్ అవర్ మేము చాలా దాబాస్ చూసిన తర్వాత ఫైనల్గా మేమైతే ఈ దాబాకి వచ్చినాము. వీళ్ళ దగ్గర ఇక ఏం స్పెషల్స్ ఉన్నాయి ఏంది అని అందరము అవన్నీ మెనూ కార్డ్ చూసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్తా ఉన్నారు. ఇక అన్నీ ఒక్కొక్క ఐటెం చెప్తే ఫుడ్ వేస్ట్ అవుతుంది అన్నట్టు ఎవరికి ఏం కానీ ఇట్లా స్ప్లిట్ అయ్యి ఇంకా తీసుకున్నాం అనమాట. ఫుడ్ అయితే ఇంకా
ఇంకా మేము చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇచ్చిందే లేట్గా ఆర్డర్ ఇచ్చినాము. ఇక మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేసరికి ఇంకా లేట్ అయిందనమాట. అయినా కానీ ఫుడ్ అయితే వేడిగా ఉండే మంచిగా అనిపించింది. చాలా వెరైటీలు ట్రై చేసినాము. రెస్టారెంట్ల కన్నా నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి డిఫరెంట్గా ట్రై చేస్తే బాగా అనిపిస్తుంది. ఇక మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. ఆ రోజు మెయిన్ ఈ డిన్నర్ అయితే మస్తు ఉండే. అంటే మరీ ఎక్కువ ఏం తినలేదు, మధ్యాహ్నమే ఫుల్ టైట్ ఉండే, జస్ట్ అట్లా తినలేదు అనకుండా తిందాం అన్నట్టుగా తినేసినాం అనమాట. డిన్నర్ అయితే ఇక ఫుల్గా గుమ్మేసినాము. మాకైతే బాగా నచ్చింది. ఇంకా బిల్లు కూడా మరీ ఎక్కువ కాలేదు, అట్లని తక్కువ కాలేదు, మీడియంగా ఉండే ప్రైజెస్ అయితే. ఆ టేస్ట్కి అదైతే చాలా వర్త్ అనిపించింది. అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా మేమైతే ఎంత ఎంజాయ్ చేసినామో చూస్తే అర్థమై ఉంటుంది. ఇక మేమైతే రిటర్న్ అయిపోయినాము హైదరాబాద్కి. ఎప్పుడో 9-10 వరకు రీచ్ అవుతాం అనుకున్నాము, కానీ వెళ్ళేసరికి 1 అయిపోయింది అనమాట. అందరినీ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆ టైం అయిందనమాట. మేమైతే ఫైనల్గా విజయవాడ ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. ఫొటోస్ అయితే యాడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. ఓకే మరి బాయ్.